హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడైతే ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తానండి. కటింగ్ వీడియో వచ్చేసి ముందు వీడియోలో పోస్ట్ చేశాను. చూసిన వాళ్ళకైతే ఈ స్టిచ్చింగ్ కూడా అర్థమవుతుంది. ఓకేనా. ఇప్పుడైతే మనం హ్యాండ్స్ ఫ్రిల్స్ కోసం నేను మెయిన్ పీస్ మీద లైనింగ్ పెట్టి చుట్టూ కుట్టుకుంటా వచ్చేయాలండి. మెయిన్ పీస్ వచ్చేసి రైట్ సైడ్ ఉండాలి. రైట్ సైడ్ మీద లైనింగ్ పెట్టి మనం చుట్టూ లైనింగ్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా కుట్టుకుంటా వచ్చేసేయండి. ఈ కటింగ్ వీడియో ముందు చూసిన వాళ్ళైతే స్టిచ్చింగ్ అనేది ఫాస్ట్గా అర్థమవుతుంది. చూడని వాళ్ళైతే చూసేయండి. ఓకేనా. ఇలా చుట్టూ కుట్టుకుంటూ వచ్చేసేయండి. లైనింగ్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా కుట్టుకోండి. ఇది హ్యాండ్స్కి ఫ్రిల్స్ అండి. ఫ్రిల్స్ కోసం అయితే నేను కుడుతున్నాను. ఇలా చుట్టూ కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ అన్నీ క్లీన్గా కట్ చేసుకోండి. నీట్గా కట్ చేసుకున్న తర్వాత సెకండ్ది కూడా సేమ్ అదే విధంగా కుట్టి ఇట్లా కట్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఇలా వచ్చింది కదా. నెక్స్ట్ వన్ కూడా సేమ్ ఇదే విధంగా మెయిన్ పీస్ మీద లైనింగ్ అనేది పెట్టేసి చుట్టూ కుట్టుకొని రెడీ చేసి పెట్టేసుకోండి. రెడీ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ అనేది లోపలికి పెట్టేసుకోండి. టూ హ్యాండ్స్వి ఇలా రైట్ సైడ్ అనేది లోపలికి ఉంది. లైనింగ్ అనేది పైన కింద ఉంది. ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని మనం ఒక టక్ ఇచ్చేసుకోండి. ఫస్ట్ అయితే మిడిల్కి ఇలా టక్ ఇచ్చేసుకున్న తర్వాత ఇలా లాస్ట్ నుంచి ఒక 2 ఇంచులకు అనేది మార్క్ చేసుకోండి. తర్వాత అక్కడి నుంచి ఒక 3 ఇంచులకి మార్క్ చేసుకోండి. హ్యాండ్ కరువు తీయడం కోసం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మార్క్ చేసుకోండి. చంక దగ్గర అనేది ఇలా పెద్ద కాకుండా చిన్నగా వచ్చేస్తుంది. చిన్నపిల్లలకి చాలా బాగుంటుందండి, క్యూట్గా. ఇలా మార్క్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోండి. ఓకేనా. ఇక అక్కడి నుంచి మనం ఫ్రిల్స్ పెట్టుకుంటూ వచ్చేసేయాలన్నమాట. ఇక్కడ కట్ చేసిన సైడ్ నుంచి మనం ఫ్రిల్స్ అనేది ఇలా పెట్టేసుకుంటా రెడీ చేసి పెట్టేసుకోండి. ఓకేనా. ఇక్కడ సైడ్కి వచ్చేసి నేనైతే పీకో చేస్తున్నానండి. పీకో లేని వాళ్ళు ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోండి. ఒక సైడ్ ఏమో ఇలా కుర్చీలు పెట్టేసుకోండి. అర్థమైంది కదా. ఇప్పుడు వచ్చేసి చూపిస్తున్నాను చూడండి. ఫ్రిల్స్ అనేవి ఇలా పెట్టేసుకోండి. మీ క్లాత్ని బట్టి ఫ్రిల్స్ పెట్టేసుకోండి. క్లాత్ తక్కువ ఉంటే చిన్న చిన్న ఫ్రిల్స్ క్లాత్ ఎక్కువ ఉంటే కొంచెం పెద్దగా లోపలికి ఎక్కువ ఫోల్డ్ చేసి పెట్టేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా, అదేవిధంగా మొత్తం పెట్టేసుకోండి. 2 హ్యాండ్స్కి అలాగే పెట్టేసుకోండి. ఒక సైడ్ వచ్చేసి పీకో కానీ ఫోల్డింగ్ కానీ చేసి పెట్టేసుకోండి. అర్థమైంది కదా. ఇప్పుడు అది మనకి హ్యాండ్కి సరిపోతుందో లేదో తెలుసుకోవడం కోసం ఎలా తెలుసుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడైతే మిడిల్కి అయితే ఒక టక్ ఇచ్చేసుకోండి. హ్యాండ్ మిడిల్ వచ్చేసి మిడిల్కి ఫోల్డ్ చేసుకుంటే మనకి ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే మళ్ళీ ఒక ఫ్రిల్ అనేది పెట్టేసుకోండి. ఓకేనా. ఫోల్డ్ చేసుకొని చూసుకుంటే ఎక్స్ట్రా ఉంటే ఫ్రిల్ ఎటు సైడ్ ఎక్కువ ఉంటే అటు సైడ్ అనేది ఫ్రిల్ పెట్టుకొని, తక్కువ ఉంటే ఫ్రిల్ తీసేయండి ఒక ఫ్రిల్ అనేది. ఇప్పుడు మనకు కరెక్ట్ వచ్చిందో లేదో చూడాలంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ తీసుకొని ఇప్పుడు షోల్డర్ కుట్టు తీసేసి షోల్డర్ కుట్టుని కింది నుంచి ఇలా చంక చుట్టూ కొలుచుకోండి. 1 సైడే కొలుచుకోండి. టక్ ఇచ్చుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్కి ఇక్కడ టక్ ఇచ్చేసుకున్నాం కదా, ఆ షోల్డర్ కుట్టు వదిలేసి చూసుకోండి. హాఫ్ పార్ట్ చూసుకుంటే నాకు కొంచెం ఎక్కువ వచ్చింది కదా, ఇంకొక ఫ్రిల్ అనేది పెట్టేసుకుంటున్నా. అర్థమైంది కదా మీకు నేను చెప్పింది. ఇప్పుడు హ్యాండ్లో సగానికి టక్ ఇచ్చుకున్నాం కదా, ఆ టక్ అనేది షోల్డర్ కుట్టు వదిలేసి చూసుకోండి. ఒకవైపు చూసుకుంటే మనకు సెట్ తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను డోరీస్ కోసం చూపిస్తున్నానండి. ఇలా క్రాస్గా సగానికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కార్నర్ నుంచి ఇలా క్రాస్గా వచ్చేసేయండి. వీడియోలో చూపిస్తున్నాగా అలా క్రాస్ వచ్చేస్తే మనకు డోరీస్ కూడా రెడీ అయిపోతాయండి. ఓకేనా. సాగదీయకండి డోరీస్ అనేది. చిన్నపిల్లలకు కాబట్టి డోరీస్ వెడల్పు ఉంటేనే బాగుంటుంది. పెద్దవాళ్ళకైతే సన్నగా ఉంటే బాగుంటుంది. ఇలా పెద్దగా కుట్టేసుకొని రెడీ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉంటే ఏమన్నా ఉంటే కట్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా, కట్ చేసుకొని లూప్ టర్నర్ ఉంటుందండి మనకి. అది లేని వాళ్ళు సూదితోనైనా తీసేసుకోవచ్చు.
ఇలా కొంచెం లోపలికి ఫోల్డ్ చేసి ఇలా నెట్టేస్తే మనకి బయటకు వచ్చేస్తుంది అనమాట ఈజీగా. లూప్ టర్నర్ అయితే చాలా ఫాస్ట్గా వచ్చేసాయండి డోరీస్ అనేవి. ఇలా వస్తుంది. ఓకేనా. సెకండ్ డోరీ కూడా అంతే సెట్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను కాజాపట్టి కోసం చూపిస్తున్నానండి. ఇప్పుడు కాజాపట్టి రాంగ్ సైడ్ అనేది మన లైనింగ్ అనేది పెట్టేసుకోవాలి. మన కాజాపట్టి హైట్ వచ్చేసి మన బ్యాక్ పార్ట్ ఉక్స్ పట్టి కాజాపట్టి ఎంత హైట్ ఉందో అంత హైట్ అనేది తీసేసుకోండి. ఇలా మన లైనింగ్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా చుట్టూ కుట్టుకుంటూ వచ్చేసేయండి. లైనింగ్ వచ్చేసి నేను రాంగ్ సైడ్ నుంచి పెట్టానండి. ఇప్పుడు డైరెక్ట్ కూడా కుట్టేసుకోవచ్చు, కొత్త వాళ్ళకైతే కష్టం అవుతుందని నేను ఈ మెథడ్ అయితే చూపిస్తున్నానండి. ఇలా చుట్టూ ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకోండి. కాజాపట్టి కూడా రెడీ అవుతుంది మనకి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఫ్రిల్స్ కోసం చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ మిస్టేక్ చేశానండి, చూపిస్తాను ఇప్పుడు. ఇప్పుడు వచ్చేసి 16.5 వచ్చింది కదా, మనం ఇలా కొలుచుకుంటే ఫ్రంట్ పార్ట్ అయితే 2 ఇంచులు అనేది తీసేయండి. ఎందుకంటే డాట్ వేస్తాం కదా, అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ తీసేస్తే నాకు 15.5 అయితే వచ్చేసింది. ఫ్రంట్ పార్ట్ 15.5 ఉంటుంది, బ్యాక్ పార్ట్ 15.5 ఉంటుంది కదా. ఇప్పుడు వచ్చేసి నేను చేసిన మిస్టేక్ ఇక్కడ అండి. నేను బాటమ్ పార్ట్ కోసం ఇలా అడ్డంగా కట్ చేసుకున్నాను అనమాట. ఇలా పెట్టేసుకుంటే ఫ్రిల్స్ అనేవి ఎట్లా లేస్తున్నాయి చూడండి, అస్సలు సెట్ కావట్లేదు. నేను చెప్పేది అర్థమవుతుందా? ఇది వచ్చేసి జిమ్మిచ్చు క్లాత్ అండి. మనకి ఇక్కడ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, మనకి ఫ్యాబ్రిక్కి లైన్స్ అనేవి స్టాండింగ్లో ఉన్న సైడే మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి. కాకపోతే నేను అడ్డంగా పెట్టుకుంటూ వస్తున్నాను చూడండి. అలా కట్ చేసుకునేసరికి క్లాత్ అనేది ఇలా జిగ్జాగ్గా వస్తుంది, అస్సలు సెట్ కాలేదు. పైన చూపిస్తున్నాను చూడండి, అలా పెట్టుకుంటే మనకి అణిగినట్టు ఉంటాయి అన్నమాట క్లాత్. ఇక్కడ చేసిన మిస్టేక్ వల్ల నేను మళ్ళీ చేంజ్ చేశానండి. చూపిస్తాను అది కూడా ఎలా చేంజ్ చేశాను. ఓకేనా. ఫస్ట్ చేసిన మిస్టేక్ ఇదే అండి. నేను ఇంకో లైనింగ్ కూడా సేమ్ అదే విధంగా ఫ్రిల్స్ పెట్టి ఉంచుకున్నాను, కాకపోతే తర్వాత చేంజ్ చేశాను. ఇప్పుడు ఇట్లా ఫ్రిల్స్ పెట్టాను కదా, ఈ ఫ్రిల్స్ అనేవి ఇప్పేసుకున్న తర్వాత మనకి ఇలా వచ్చిందనమాట ఫ్యాబ్రిక్. ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, సగానికి ఇలా డాట్స్ వేసిన తర్వాత సగానికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఎంత వచ్చిందో ఎగ్జాక్ట్గా అంత మార్కింగ్ చేసుకోండి. పైన వచ్చేసి నాకు 8 ఇంచెస్ వచ్చింది. ఓకేనా. ఇలా కిందికి చూసుకుంటే మీకు ఎంత ఫ్రాక్ హైట్ కావాలో అంత ఫ్రాక్ హైట్ అనేది పెట్టేసుకోండి. ఇక్కడ 8 ఇంచెస్ వచ్చింది కదా, ఇక్కడ వచ్చేసి నేను 3.5 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా పెడుతున్నాను. అంటే 11.5 ఇంచెస్ అనేది కింద మార్క్ చేస్తున్నా. పైన 8 ఇంచెస్, కింద 11.5. పైన ఎంత పెట్టినా దానికంటే ఒక 3.5 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టండి కింద. ఓకేనా. అర్థమైంది కదా నేను చెప్పేది. ఇలా క్రాస్గా మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రిల్స్ హైట్ నేనైతే 2 ఫ్రిల్స్ పెడుతున్నాను, 2 స్టెప్స్. ఇలా సగానికి ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు మన ఫ్రాక్ హైట్ ఉంది కదండి, అందులో సగానికి మీకు ఎంత వస్తే అంత సగానికి అనేది మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టాలి కదా మనం, ఫ్రిల్స్ క్లాత్ ఎంత కావాలంటే ఇప్పుడు నాకు సగానికి ఎంత వచ్చింది, 6.5 వచ్చింది కదా, 6.5కి 1 ఇంచ్ యాడ్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది 7.5 వచ్చేటట్టు కట్ చేసుకోండి పొడవు. అర్థమైందని నేను చెప్పింది. ఇప్పుడు ఎలా ఉందో అలా కట్ చేసుకోండి. మనం సగానికి మార్క్ చేసుకున్నాం కదా, 6.5 కదా, మనం మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 7.5 ఉండేటట్టు చూసుకోండి హైట్, ఫ్రిల్ హైట్ అనేది. ఓకేనా. ఇప్పుడు పైన ఇక్కడ వస్తుంది, నెక్స్ట్ కింద మార్క్ చేసిన అక్కడ వస్తాయి మనకు ఫ్రిల్స్ అనేవి. ఇలా ఆ ఫ్రిల్స్ కూడా ఎలా పెట్టానో చూపిస్తానండి. ఇలా పెట్టేసుకుంటే మన కింద లైన్ అనేది కనిపించకూడదు. అలా కనిపించకూడదు అంటే మన ఫ్రిల్ హైట్ వచ్చేసి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇప్పుడు సపోజ్ 6.5 పెట్టినాం కదా ఇక్కడ మనం లైనింగ్ మీద, ఫ్రిల్ హైట్ వచ్చేసి 7.5 ఉండేటట్టు చూసుకోండి క్లాత్. ఓకేనా. ఇప్పుడు 2 అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి ఇలా లైనింగ్ కట్ చేసి పెట్టేసుకొని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను ఇలా కట్ చేశాను కదా బాటమ్ పార్ట్ కోసం అడ్డంగా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే మిడిల్కి ఇలా కట్ చేస్తున్నా. ఇందాక ఫ్రిల్స్ పెడితే పైకి ఎత్తినట్టు వచ్చాయని చెప్పాను కదా, అదే క్లాత్ అండి. ఇలా సగానికి ఒక కట్ చేశానండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఫ్యాబ్రిక్కి పోగులు ఉన్నాయి కదండి, పోగులు అనేవి స్టాండింగ్ లైన్లో ఉండాలండి మనకి. ఇప్పుడు కనిపిస్తున్న వీడియోలో స్టాండింగ్ లైన్లో ఉన్నాయి కదా పోగులు అనేవి, అలా ఉంటేనే మనకి ఫ్యాబ్రిక్ అనేది
ఫ్రిల్స్ పెట్టుకున్నప్పుడు మంచిగా వస్తాయి. నేను సగానికి ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఇలా కుట్టేసుకుంటున్నా అన్నమాట, జాయింట్ చేసేసుకుంటున్నా. ఓకేనా, అర్థమైందా నేను చెప్పిన విధానం? మన అర్థం కాకుంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇలా సగానికి మళ్ళీ కట్ చేసుకొని ఇలా జాయింట్ చేసేసుకోండి. ఇప్పుడు అడ్డంలో సగం కట్ చేసి మళ్ళీ నిలువుకి జాయిన్ చేస్తున్నానండి నేను. ఇలా ఎక్స్ట్రా అంతా ఒక 1/2 ఇంచ్ ఉంచుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రిల్ హైట్ వచ్చేసి నేను లైనింగ్ మీద 6.5 పెట్టాను కదా, ఇప్పుడైతే 7.5 అనేది పెడుతున్నాను. నిలువుగా పెడుతున్నాను చూడండి. పోగులు అనేవి నిలువుగా ఉన్నాయి మనకి క్లాత్ మీకు. ఓకేనా, మన లైనింగ్ మీద 6.5 పెట్టాం కదా, 1 ఇంచ్ అనేది యాడ్ చేసేసుకోండి. అంటే మీరు ఎంత ఫ్రిల్ హైట్ పెట్టుకున్నా లైనింగ్ మీద మెయిన్ పీస్ వచ్చేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకోండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకొని మీకు ఎన్ని పీసెస్ వస్తాయో అన్ని పీసెస్ అనేవి కట్ చేసి పెట్టేసుకోండి. ఓకేనా, ఇట్లా నిలువుగానే చూసుకోండి, అడ్డంగా కాదు, నిలువుగా ఎన్ని అయితే ఫ్రిల్స్ వస్తాయో అన్ని ఫ్రిల్స్ అనేవి కట్ చేసి పెట్టేసుకోండి. మార్కింగ్ చేసి కట్ చేసుకోండి. ఇప్పుడు నేను చూడండి చూపిస్తాను. నాకైతే 3 స్టెప్స్ అనేవి వచ్చింది. 3 స్టెప్స్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు రైట్ సైడ్ అనేవి లోపలికి ఉండాలి, రాంగ్ సైడ్ అనేవి ఇలా పై వైపున కింది వైపు నుండి జాయింట్ చేసుకోవాలన్నమాట. అన్ని ముక్కలన్నీ జాయింట్ చేసి పెట్టేసుకొని ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి, చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే ఇలా మనం ఫ్రిల్స్ అనేవి మీకు క్లాత్ని బట్టి ఫ్రిల్స్ పెట్టేసుకోండి. క్లాత్ తక్కువ ఉంటే చిన్న చిన్న ఫ్రిల్స్, క్లాత్ ఎక్కువ ఉంటే పెద్ద పెద్ద ఫ్రిల్స్ అనేవి అంటే లోపలికి ఎక్కువ మలుచుకోండి. ఓకేనా, ఇప్పుడు నేను అడ్డంగా పెట్టినప్పుడు ఫ్రిల్స్ అనేవి ఇలా ఎత్తినట్టు వచ్చినాయి కదా, ఇప్పుడైతే నిలువు పెట్టాను కదా, ఫ్రిల్స్ అనేవి మనిగినట్టు వస్తున్నాయి కదా. ఇప్పుడు లైనింగ్ మనం మార్కింగ్ చేసి పెట్టుకున్నాం కదా, కింద అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి. మనం ఫోల్డింగ్ చేసి ఇప్పుడు మనం ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా, ఫ్రిల్స్ కూడా కింది వైపున పీకో కానీ ఫోల్డింగ్ కానీ చేసి పెట్టేసుకోండి. పీకో లేని వాళ్ళు ఫోల్డింగ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడైతే నడుము దగ్గర పెడుతున్నమాట. ఫ్రిల్స్ అనేవి రైట్ సైడ్ అనేవి పై వైపుకు ఉండాలండి, రాంగ్ సైడ్ అనేవి లైనింగ్ వైపుకు ఉండాలన్నమాట. ఇలా సాగదీయకుండా సేమ్ మన లైనింగ్ ఎడ్జ్ ఉంది కదా అక్కడ పెట్టేసుకో. అర్థమైంది కదా నేను చెప్పింది? మీకు అర్థం కాకపోతే చెప్పండి, కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇప్పుడు మెయిన్ పీసు కింద పీకో చేసి పెట్టేసుకోండి, నేను తర్వాత చేసుకుంటా. పీకో లేని వాళ్ళు ఫోల్డింగ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు చూడండి ఫ్రిల్స్ ఎంత బాగా వచ్చినాయో, అణిగి వచ్చినాయి కదా, ఫస్ట్ పెట్టినప్పుడు ఎట్లా పైకి లేసినాయి కదా బెలూన్స్ టైపు. ఇప్పుడు వచ్చేసి సెకండ్ ఫ్రిల్ వచ్చేసి మన లైన్ గీసాం కదా, ఆ లైన్ మీద పెట్టేసుకోండి. అంటే ఫస్ట్ ఫ్రిల్ మన సెకండ్ ఫ్రిల్ లైన్ అనేది అసలు కనిపించకూడదు, కవర్ చేసేయాలి. అందుకని నేను లైనింగ్ మీద 6.5 పెట్టిన, మన ఫ్రిల్స్ మెయిన్ పీస్ వచ్చేసి 7.5 పెట్టుకున్నా కదా హైట్, దానికోసం అనమాట. మనం ఇలా ఫ్రిల్ వేసినా మన కింది ఫ్రిల్ అనేది కనిపించకూడదు అనమాట, ఖర్చులు. ఓకేనా, 2 ఫ్రిల్ అంటే 2 సైడ్స్ అలా కుట్టి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూసుకుందామండి. ఇలా పిన్స్ అంటే మెయిన్ సైడ్ వచ్చేసి రైట్ సైడ్ లైనింగ్ పెట్టేసేయండి. రైట్ సైడ్ అనేవి మెయిన్ పీస్ రైట్ సైడ్ అనేది పై వైపుకు ఉండాలని దాని మీద లైనింగ్ ఇలా పెట్టేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో నెక్ అంతా చుట్టూ కుట్టేసుకోండి. పిన్స్ పెట్టుకోండి, క్లాత్ అనేది బాగా జారిపోతుంది. కొత్త వాళ్ళైతే పిన్స్ పెట్టుకోండి, మన నెక్ కూడా షేప్ అవుట్ కాకుండా ఉంటుంది. నెక్ ఇప్పుడు కట్ చేసి టక్స్ ఇచ్చేసుకొని తిప్పేసుకోవడమే అండి, ఏం లేదు. ఓకేనా, ఇలా టక్స్ ఇచ్చేసుకుంటే ఈజీగా టర్న్ అవుతుంది. రైట్ సైడ్ అనేది మెయిన్ పీస్ పై వైపుకే ఉందండి, పైన లైనింగ్ పెట్టాను అనమాట. ఇలా పైకి తీసేస్తే మనకి రైట్ సైడ్ అనేది పైకి కనిపిస్తుంది. ఓకేనా, ఇప్పుడు లైనింగ్ మీద కుట్టుకోండి, చివరికి లైనింగ్ చివరికి కుట్టుకోండి, ఎందుకంటే మన నెక్ అనేది ఈజీగా టర్న్ అవుతుంది అన్నమాట. ఓకేనా, ఇలా చివరికి కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఆ కుట్టు అనేది మెయిన్ పీస్ మీద పడకూడదండి, ఓన్లీ లైనింగ్ చివరికే పడాలన్నమాట. తర్వాత ఇలా సెట్ చేసుకొని మళ్ళీ నెక్ చుట్టూ ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో కుట్టుకోండి, లేవకుండా ఉంటుంది అన్నమాట. మీరు కూడా ఎప్పుడన్నా ఫ్రాక్ కుట్టమని చెప్పినా మీరు కుట్టుకోవాలనుకున్న ఫ్యాబ్రిక్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇదైతే ప్లెయిన్ క్లాత్ అయినా మనం డిజైన్ అంటే పోగులు చూసి కుట్టుకోవాల్సి వచ్చింది చూడండి.
మనం ఎప్పుడైనా డిజైన్ చూసి కుట్టుకుంటాం కదా, ఇప్పుడు ఇది ప్లెయిన్ క్లాత్ కాబట్టి మీకు కూడా ఎట్లా పడితే అట్లా కట్ చేయాలి అనిపిస్తుంది కదా. అలా కాకుండా ఒకసారి మనకి పోగులు అడ్డం పెడితే ఎలా వస్తుంది, నిలువురు పెడితే ఎలా వస్తుందో ఒకసారి చూసుకోండి. మీకు కూడా యూజ్ అవుతుందని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చుట్టూ కట్ చేసుకున్న తర్వాత చుట్టూ కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మనం టక్స్ ఇచ్చేసుకోండి. డాట్స్ దగ్గర మన చెస్ట్ నడుము దగ్గర టక్స్ మామూలు మార్కింగ్ చేసుకున్నాం కదా, టక్స్ ఇచ్చుకున్నాం కదా, అవన్నీ టక్స్ ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ అనేవి పెట్టేసుకోండి. మనం ఫస్ట్ డాట్ మార్కింగ్ చేసి ఉంటుంది కదా, ఆ మార్కింగ్ మీదనే ఒక తిక్కుగా గీసుకొని మళ్ళీ ఒకసారి వేసేసుకోండి. ఇప్పుడు డాట్ 1/2 ఇంచ్ మార్జిన్తో షోల్డర్కి తిన్నగా మనం ఎలా అయితే మార్క్ చేసామో అదే విధంగా కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఓకేనా. సెకండ్ది కూడా సేమ్ అదే విధంగా కుట్టుకోండి. ఇలా వచ్చింది కదా మనకు ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా చూపిస్తానండి. బ్యాక్ పార్ట్ కూడా మెయిన్ పీస్ రైట్ సైడ్ మీద లైనింగ్ అనేది పెట్టేసుకొని పిన్స్ పెట్టేసుకోండి. నెక్స్ అనేవి ఇట్లా ఎదురెదురు రావాలి, అలా అయితేనే మనకి తిరగల మరగల కాకుండా మంచిగా వస్తుంది అన్నమాట. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఒకటి తీసేసుకొని ఇప్పుడు నెక్ చుట్టూ మనం ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టామో సేమ్ అదే విధంగా 1/2 ఇంచ్ మార్జిన్తోనే నెక్ చుట్టూ కుట్టుకుంటూ వచ్చేసేయండి. పిన్స్ పెట్టుకుంటే జారకుండా ఉంటుందండి. పిన్స్ పెట్టేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా తిప్పేసామో టక్స్ ఇచ్చి సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా మనం తిప్పేసుకోవడమే అండి. టక్స్ ఇచ్చేసుకోండి. పిన్స్ మొత్తం తీసేసి మళ్ళీ ఇందాక లైనింగ్ మీద ఎలా కుట్టుకున్నాం నెక్ ఫ్రంట్ పార్ట్కి సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా కుట్టుకోండి. కుట్టేసుకున్న తర్వాత అదే బ్యాక్ సైడ్ వేసి చుట్టూ కుట్టుకోండి. కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకోండి. ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసి డాట్స్ కూడా వేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నెక్ దగ్గర 1/2 ఇంచ్ మార్జిన్తో కుట్టుతున్నానండి. ఇప్పుడు చుట్టూ కుట్టుకొని కట్ చేసి పెట్టేసుకోండి ఎక్స్ట్రాస్. ఇప్పుడు డాట్ వేసేసుకోండి. ఫస్టే మార్కింగ్ చేసి పెట్టుకున్నాం కదా, దాని మీదనే మళ్ళీ ఒకసారి చాక్ పీస్తో మార్క్ చేసుకొని డాట్ వేసేసుకోండి. ఇలా వచ్చేసింది కదా. సేమ్ ఇంకో పార్ట్ కూడా అలా కుట్టుకున్న తర్వాత మనం షేప్ అది యూక్స్ పట్టి కాజపట్టి కూడా వేసుకోవాల్సి వస్తుంది. అంతకుముందు మనం ఏం చేయాలంటే ఫ్రంట్ పార్ట్ ఇలా ఇలా ఫోల్డింగ్ చేసుకొని సగానికి ఇలా పెట్టేసుకోండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా పెట్టేసుకోండి. అలా పెట్టుకొని నడుం దగ్గర ఇట్లా 1 ఇంచ్ అనేది ఇలా పైకి మార్క్ చేసి ఇలా క్రాస్గా కట్ చేయండి డాట్ కాంచి. ఎందుకంటే ఫ్రాక్ వేసినప్పుడు నడుం దగ్గర ఫిట్టింగ్ అనేది బాగుంటుంది అన్నమాట. నేను కటింగ్లో కట్ చేయనండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేస్తాను. ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మనం ఉక్స్ పట్టి కాజపట్టి వేసుకుందాం. నా లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో ఉక్స్ పట్టి అయిందండి. నా లెఫ్ట్ సైడ్ వచ్చింది ఉక్స్ పట్టి, రైట్ సైడ్ వచ్చింది కాజపట్టి. ఉక్స్ పట్టి కోసం నేను అయితే 2 ఇంచుల వెడల్పుతోని లైనింగ్ పీస్ అనేది తీసుకున్నానండి. ఈ నెక్ దగ్గరికి వచ్చేసరికి ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మన నెక్ కుట్టాం కదా, ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఫస్ట్లో మార్కింగ్ ఎంత చేసుకున్నామో ఖర్చు కోసం సేమ్ అదే ఖర్చు ఉండేటట్టు కుట్టుకోండి. ఈ లైనింగ్ అనేది మన బ్యాక్ పార్ట్ హైట్ ఎంత ఉందో అంత తీసేసుకోండి. ఇలా ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసి మరలా ఇంకో ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి. ఆ ఫోల్డింగ్ అనేది మనకి రాంగ్ సైడ్ వైపు వెళ్ళాలండి. చూడండి, వీడియోలో క్లియర్గా చూసుకుంటా కుట్టేసుకోండి. ఇలా సెట్ చేసుకుంటా చివరికి కుట్టేసుకోండి. కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకోండి. వచ్చింది కదా, ఇప్పుడు ఒక పార్ట్ అయిపోయింది కదా. సెకండ్ పార్ట్ వచ్చేసి కాజపట్టి వేసుకుందామండి. మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా,
ఇప్పుడు వచ్చేసి అడుగున పెట్టేసుకోవాలండి. ఇందాక ఉక్స్ పట్టీ ఏమో పై వైపున పెట్టాం కదా, ఇప్పుడు కాజపట్టి కోసం అయితే మన పీస్ అనేది అడుగున ఉండాలండి. ఫస్ట్ అయితే కొంచెం ఫోల్డింగ్ చేసుకోండి. ఫోల్డింగ్ చేసుకొని మనం కటింగ్లో ఖర్చు పెట్టుకున్నాం కదా, అదే ఖర్చు మీద కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఇందాక మనం ఫోల్డింగ్ చేస్తే మనకి రాంగ్ సైడ్ పోయింది కదా, ఇప్పుడు ఇది ఫోల్డ్ చేస్తే మనకి రైట్ సైడ్ వైపు రావాలన్నమాట. ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకోండి. ఇందాక మనము ఉక్స్ పట్టి కుట్టినప్పుడు ఫోల్డింగ్ చేసింది రాంగ్ సైడ్ వైపు వెళ్ళింది కదా, ఇప్పుడు ఇది ఫోల్డింగ్ చేసి మన రైట్ సైడ్ వైపుకి వచ్చింది కదా, అలా రావాలన్నమాట. ఇలా మళ్ళీ తిప్పుకొని ఇంకో కుట్టు అనేది కుట్టేసుకోండి. అక్కడ కాజాలు వేసుకోవడానికి వేసుకోవచ్చు అన్నమాట. అక్కడ లాస్ట్కి వచ్చేసరికి రఫ్ ఇచ్చేసుకోండి. ఇలా ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకొని ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి, ఎక్కువ తక్కువ ఏమైనా వచ్చినాయా నెక్ దగ్గర అని. కింద ఇప్పుడు నెక్ దగ్గర కరెక్ట్ పెట్టుకొని కింద ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసిన కదా ఒక డబ్బా షేప్లో అంతవరకు కుట్టుకోండి. మనం ఫ్రిల్స్ కుట్టుకోవడానికి బాగుంటుంది, అంటే కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట. మనకి కొంచెం ఒక 1 ఇంచ్ అనేది పైకి ఇలా కుట్టుకుంటా వచ్చేయండి బాక్స్ షేప్లో. మళ్ళీ సూదిని కిందికి ఉంచి పాదాన్ని లేపి ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా కుట్టేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రిల్స్ అనేవి ఈజీగా జాయిన్ చేసుకోవస్తుంది అన్నమాట బాటమ్ పార్ట్ కోసం. అర్థమైంది కదా. ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోండి. షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు నెక్ దగ్గర ఈక్వల్గా పట్టేసుకోండి. 2 పార్ట్స్, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి కరెక్ట్ ఉండేటట్టు చూసుకోండి. ఒకటి ముందుకు ఒకటి వెనకకి లేకుండా ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో కుట్టుకుంటూ డబల్ కుట్టేసేసుకోండి. నెక్స్ట్ ఇది కూడా సేమ్ అదే విధంగా నెక్ దగ్గర ఈక్వల్గా పట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర ఒక 1/4 ఇంచు మార్జిన్తో కుట్టుకోండి. షోల్డర్ని పైకి ఎత్తినట్టు కాకుండా మంచి స్టిఫ్గా ఉంటుంది అన్నమాట. ఇలా కుట్టు కూడా బ్యాక్ సైడ్ నుంచి పడాలండి, బ్యాక్ సైడ్ వైపే పడాలి. ఫ్రంట్ సైడ్ వైపు పడకూడదు, బ్యాక్ సైడ్ వైపే పడాలి మనకి. ఆ కుట్టు 1/2 ఇంచు మార్జిన్తో కుట్టుకోండి. ఓకేనా. ఖర్చు అనేది బ్యాక్ సైడ్ వైపు పెట్టుకొని కుట్టుకోండి షోల్డర్ దగ్గర. ఇప్పుడు వచ్చేసి అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్స్ అనేది జాయిన్ చేస్తే ఒకటి జాయిన్ చేశాను, సెకండ్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు రైట్ సైడ్ అనేది పై వైపుకు ఉంది కదా, హ్యాండ్ ఇప్పుడు మిడిల్కి ఒక టక్ ఇచ్చుకున్నాం కదా ఫస్ట్ అయితే మనం. ఆ టక్ అనేది షోల్డర్ కుట్టు మీద ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని 1/2 ఇంచు మార్జిన్తో చుట్టూ కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఇలా ఇప్పుడు హ్యాండ్ రైట్ సైడ్ అనేది లోపలికి ఉండాలి. ఇప్పుడు మనది ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, అది మన బాడీ పార్ట్, అది రైట్ సైడ్ అనేది పై వైపుకు ఉండాలి. అంటే ఇలా ఓపెన్ చేస్తే మనకు రైట్ సైడ్ అనేవి కనిపించాలన్నమాట. అర్థమైందా. ఇప్పుడు ఇవి మనకి పైకి ఎత్తినట్టు లేకుండా హ్యాండ్ ఇంకో మామూలు ఖర్చు అనేది లోపల వైపు ఫోల్డ్ చేసుకొని ఇలా పైన కుట్టేసుకోండి. కుట్టుకున్న తర్వాత ఇప్పుడు బాటమ్ పార్ట్ అనేది మనం జాయిన్ చేసుకుందాం. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, రైట్ సైడ్ అనేవి లోపలికి ఉండాలండి. ఓకేనా. రైట్ సైడ్ అనేది లోపలికి ఉండాలి, రాంగ్ సైడ్ అనేవి పై వైపున కింది వైపున ఉండాలన్నమాట. కుట్టుకుంటూ వచ్చేసేయండి. డబల్ కుట్టేసుకోండి, స్ట్రాంగ్గా ఉంటుంది. సెకండ్ వైపు కూడా సేమ్ అదే విధంగా కుట్టేసుకొని సైడ్ జాయిన్స్ చేసేసుకోవడమే అండి, ఏం లేదు. ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. నా మిస్టేక్ కూడా నేను కవర్ చేసేసుకున్నాను. చూడండి, ఇట్లా ఓపెన్ చేస్తే రైట్ సైడ్ అని పై వైపు కనిపించాలి. 2 సైడ్స్ అలాగే కుట్టేసుకోండి. కుట్టేసుకున్న తర్వాత సైడ్ జాయిన్స్ అనేది చేసేసుకోండి. సెకండ్ వైపు కూడా సేమ్ అదే విధంగా రైట్ సైడ్ అనేవి లోపలికి ఉండాలి, రాంగ్ సైడ్ అనేది పైన కింద ఉండాలన్నమాట. అడుగునే రాంగ్ సైడ్, పై వైపున రాంగ్ సైడ్ ఉండాలి, మిడిల్ వచ్చేసి రైట్ సైడ్ ఉండాలి. ఇలా తిరగలు వేసుకున్న తర్వాత సైడ్స్ జాయిన్ చేసేసుకోండి. జాయిన్ చేసుకున్నాక మన ఫ్రాక్ అనేది ఇలా రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చేసిందో.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.